సంతోషం. దేవుడు వారిని ఆశీర్వదించుగాక. దేవుని పరిశుద్ధ వాక్యంలో అసలు మొత్తం కూటాన్ని 3:30కు ముగించేద్దాం అనుకున్నాము. ఇప్పుడు వాళ్ళకి 3 అయింది. 3 గంటలకు ముగించేద్దాం. నేను వచ్చిన పర్పస్ అయిపోయింది. అవుట్ రీచ్ లీడర్స్ని కలిసి మాట్లాడాలి, అవుట్ రీచ్ కార్యక్రమాల గురించి ప్రార్థన చేయాలి. అది కింద ఒక సెషన్ అయిపోయింది. అన్ని విషయాలు విపులంగా మాట్లాడాలి. జరగబోతున్న సేవ గురించి ప్లాన్ చేసాము. అందరం కలిసి ప్రార్థన చేశాము. ఆ 5 నిమిషాల ప్రార్థనలోనే అనంతమైన దైవశక్తి ఉంది. అభిషిక్తులైనటువంటి దైవజనులు కొందరు కలిసి ఏక మనసుతో ప్రార్థన చేస్తే దేవుడు తప్పకుండా దిగొస్తాడు. కార్యం జరుగుతుంది. 100% షూర్. ఒకవేళ దేవుడు తన దాసుల ప్రార్థనకు జవాబుగా దిగి రాకపోతే ఈ విశ్వమే అబద్ధం అయిపోతుంది. అలా ఇప్పుడు జరగదు. కనుక ప్రియులారా, నేను వచ్చిన పర్పస్ అనేది నెరవేరింది. మరి రోజు 2-3 ఒక్కోసారి 4 కూటలు ఉన్నాయి. కొన్ని ఏమో లైవ్లో వస్తున్నాయి, కొన్ని అవకాశం లేక లైవ్ రావడం లేదు, రికార్డ్ అవుతున్నాయి, మళ్ళీ అప్లోడ్ చేస్తున్నాను. ఎన్ని మీటింగ్లు, ఎన్ని మెసేజెస్ అంటే ఆ మెసేజ్లకు టైటిల్ నన్ను అడగడానికి కూడా రికార్డ్ చేసిన వాళ్ళకు టైం లేదు. అయ్యగారి ముందు కూర్చొని టైటిల్ తీసుకొని టైటిల్ పెట్టాలి అంటే వాళ్ళ ముందుకు రావడానికి కూర్చోడానికి టైటిల్ ఇవ్వడానికి టైం లేదు. ఈ లోపల ఇంకో ప్రసంగం వచ్చేస్తుంది. అలా కొన్ని 100ల ప్రసంగాలు టైటిల్స్ లేకుండా ఉంటుంది. ఆ సముద్రంలో పడి ఈత కొడుతున్నట్లు హద్దు దొరకనటువంటి విధంగా వాక్యోపదేశ సాగరము, అపరిమితమైన ధర్మోపదేశం ఓపెన్ మినిస్ట్రీస్ దేవుడు అనుగ్రహించారు. నాకు కూడా అంత దొరకదు. ఎన్నో వేల ప్రసంగాలు చేశాను. నేనుగా దేవుడు మాట్లాడాడు. మరి వాటికన్నిటికీ టైటిల్స్ పెట్టాలి అంటే కూడా అక్కడక్కడ వినాలి కదా ఏం టాపిక్ చెప్పాను. అదంతా అసాధ్యంగా మారిపోయింది. అయితే ఒకటి మాత్రం నిజం, దేవుడు ఓపెన్ మినిస్ట్రీస్ని ప్రత్యేకంగా ఆయనే స్థాపించి ఆయనే ఇప్పటిదాకా నిర్వహించి వాడుకుంటూ ఉన్నారు నిర్విరామముగా. దేవునికి స్తోత్ర కలుగుగాక. ఇది మన గొప్పతనం కాదు, దేవుని గొప్పతనం, దేవుని మంచితనం, దేవుని దయ, దేవుని విశ్వాస్యత. ఇట్ ఈస్ నాట్ అవర్ గుడ్నెస్, దేవుని మంచితనం. దేవుని స్తోత్ర కలుగుగాక. హల్లెలూయా, హల్లెలూయా. మంచిది. దేవుని పరిశుద్ధ వాక్యంలో నుండి కొద్దిసేపు 10 నిమిషాలు చిన్న ఇడ్లీ ప్రసంగం. ఇడ్లీ కూడా పెద్ద ఇడ్లీ కాదు, బటన్ ఇడ్లీ అని వస్తుంది. మరి ఇంతనే ఉంటుంది ఇందులో. చిన్న ప్రసంగం చేస్తాను. 90వ కీర్తన. ఏదో ఒక టేక్ ఆఫ్ పాయింట్ ఉండాలి కాబట్టి మూలవాక్యంగా 90వ కీర్తన 16వ వచనం నేనే చదువుతాను, శ్రద్ధగా ఆలకించండి. నీ సేవకులకు నీ కార్యము కనపరచుము, వారి కుమారులకు నీ ప్రభావము చూపింపుము. దేవుడి వాక్యాన్ని మన వినికిడిలో ఆశీర్వదించునుగా. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా మహా పరిశుద్ధ ప్రభు పరమ తండ్రి, ఈ దినమున సురారం పాస్టర్ వెంకటేష్ ద్వారా మీరు నడిపిస్తున్నటువంటి అగాపే సంపూర్ణ సువార్త సహవాస సంఘ ప్రార్థనా మందిరంలో, సమాజ మందిరంలో మరి ఓపెన్ మినిస్ట్రీస్ అవుట్ రీచ్ యాక్టివిటీస్ కొరకు, అవుట్ రీచ్ కార్యకలాపాల కొరకు ప్రత్యేకమైన ఉపవాస కూడికలు 9-10 తారీఖులో నిన్న ఇవాళ నిర్వహించడానికి నిదాస్తుడైనటువంటి వెంకటేష్ను, పాస్టర్ వెంకటేష్ను మీరు బలపరిచి దీవించి, మరి అవుట్ రీచ్ నాయకులందరూ కూడా అగ్రనాయకులు స్పందించడానికి, అందరూ రావడానికి, 2 దినాలు ఉపవాస ప్రాంతంలో ఉండడానికి, సంఘమంతా సహకరించడానికి మీరు అద్భుత కృపనిచ్చినారయ్యా, నీకు స్తోత్రం. పరిశుద్ధులందరిలో అత్యల్పుడు, అల్పజ్ఞుడు, ఏమీ చేతగానటువంటి
అప్రయోజకుడు, ఈ నీ దాసుడు, నీ వాక్య సేవకుడు, నీ సేవకుడు, నీవు నీ సంఘము కొరకు నియమించిన పరిచారకుడు, నీ పక్షంగా ఇప్పుడు నీ వాక్యాన్ని పంచుకోబోతుండగా నీ దాసుని మీరే కనికరించి, నీ దాసుని నేరములు, అపరాధములు, అజ్ఞానకృతములు, బలహీనతలు అన్నిటినీ క్షమించి వేసి నీ శిలువ రక్త ధారతో నీ దాసుని బాగా కడిగి మీ అగ్ని బాప్తిస్మం మీ దాసునికి ఇవ్వండి ప్రభు. మీ దాసుని అగ్ని జ్వాలగా చేయండి. అగ్ని సమమైన నీ వాక్కు బయలు వెళ్ళి నాతో మాత్రం అందరితో మాట్లాడాలి. యేసు అద్భుత నామంలో స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రభునందు నాకు అత్యంత ప్రియులారా, చాలా షార్ట్ మెసేజ్, చాలా చిన్న ప్రసంగం కనుక నేను డైరెక్ట్గా పాయింట్లో దిగుతాను. చదివిన లేఖన భాగంలో 90వ కీర్తన 16వ వచనంలో కార్యము అనే మాట కనబడుతుంది. అది ఈరోజు మన అంశం. కార్యము అనే మాట అది పట్టుకుందాం. కార్యము జరిగించుచున్నవారు ఇద్దరు ఈ భూమి మీద. డైరెక్ట్గా అంశంలోకి వచ్చేసారు. కార్యము జరిగించుచున్నవారు ఇద్దరు ఈ భూమి మీద. ఇక్కడ చదివిన ఈ లేఖన భాగంలో దేవుని కార్యము మనకు కనపడుతున్నది. అయితే మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయము 8వ వచనంలో సాతాను కార్యము కనబడుతున్నది. అపవాది యొక్క క్రియలను లయపరచుటకే దేవుని కుమారుడు ప్రత్యక్షమాయను. అంటే ఇప్పుడు అపవాది కూడా ఏం చేస్తున్నాడు చెప్పండి? కొన్ని క్రియలు చేస్తున్నాడు. ఈ భూమి, ఈ భూగ్రహము, ఈ భూలోకము, ఈ భూప్రపంచము రెండు ప్రధానమైన శక్తుల యొక్క రణరంగము. ఈ భూలోకము ఒక యుద్ధరంగము. వెలుగుకు చీకటికి మధ్య యుగ యుగాలుగా జరుగుతున్న పోరాటానికి తుది ఘట్టం, చివరి ఘట్టం, నిర్ణయాత్మకమైన పోరాటం జరగడానికి భూలోకం యుద్ధరంగం. చీకటికి వెలుగుకు యుద్ధం జరుగుతుంది. సత్యానికి అసత్యానికి మధ్య యుద్ధం జరుగుతోంది. దేవునికి సాతానుకును మధ్య యుద్ధం జరుగుతోంది. ఈ యుద్ధం యుగయుగాలుగా జరుగుతూ ఉంది. ప్రభునందు ప్రియులారా, యుగయుగాలుగా జరుగుతూ ఉంది. అయితే ఆ యుద్ధము అటో ఇటో తేలిపోయే టైం వచ్చింది. దేవుడు గెలుస్తాడా, సాతాను గెలుస్తాడా? సత్యము గెలుస్తుందా, అబద్ధం గెలుస్తుందా? న్యాయము గెలుస్తుందా, అన్యాయం గెలుస్తుందా? ఇంకా విపులంగా చెబుతున్నా స్పష్టంగా, అంధకార రాజ్యాధిపతి ఈ విశ్వాధిపతి అవుతాడా, లేక సృష్టికర్త అయిన దేవుడే ఈ విశ్వాధిపతి అవుతాడా అనే డిసైసివ్ బ్యాటిల్, నిర్ణయాత్మకమైన యుద్ధం ఈ తరములో జరుగుతున్నది. నేను చెబుతున్న మాటలు విని కొంతమంది కన్ఫ్యూజ్ కావచ్చు. వాళ్ళ కోసం మళ్ళీ చెప్తా. ఈ విశ్వములో మనం ఊహించలేనన్ని ప్రపంచాలున్నవి. మనం ఒక్క లోకమే కాదు, ఒకనొక అంతరిక్ష శాస్త్రవేత్త అన్నాడు, నక్షత్రములు అనేవి ఎన్నున్నాయి అని అంటే, ఇక తక్కువలో తక్కువ, ఇంకా చాలా ఎక్కువ ఉండొచ్చు, కానీ చాలా తక్కువలో తక్కువ చెప్తే కనీసం లేదంటే 1,00,000 కోట్లు ఉండొచ్చు అన్నాడు. 1,00,000 అంటే ఒకటి పక్కన 5 సున్నాలు పెట్టాలి, కోటి అంటే 7 సున్నాలు పెట్టాలి. అది దట్ ఈస్ 1,00,000 కోట్లు అనే నంబర్. అయితే అది చాలా తక్కువ ఆయన చెప్పి.
ఈ లెక్కలన్నీ ఇంతకుముందు నేను యుగాంతంలో ఇతర గ్రంథాల్లో నేను చెప్పాను. మన విశ్వం ఎలాగున్నది అంటే, మన భూమి ఇప్పుడు 9 గ్రహాలు నవగ్రహాలు అంటున్నాడు కదా. ఆ నవగ్రహాల్లో ఒకటి లేదు, అసలు 8 గ్రహాలని ఈ మధ్య కొత్త డిస్కవరీ వచ్చింది. సరే ఎన్ని ఉన్నాయో కానీ సూర్యుడైతే ఉన్నాడు. సూర్యుడి చుట్టూ నవగ్రహాలు అనుకోండి, మొన్నటిదాకా చెప్పుకున్న లెక్క. ఇది సౌర కుటుంబం అన్నాడు. ఇట్లాంటి సూర్యుడు చుట్టూ 9 గ్రహాలు లేక 8 గ్రహాలు 7 గ్రహాలు, కొన్ని గ్రహాలు తన చుట్టూ తిప్పుకుంటున్నటువంటి సూర్యుడు ఎన్నో కోట్లు ఉంటే దానిని ఒక నెబ్యులా అంటారు. అలాంటి నెబ్యులాలు ఎన్నో కోట్లు ఉంది. ఇలాంటి నెబ్యులాలు ఎన్నో కోట్లు ఉంటే దాన్ని ఒక మిల్కీ వే పాలపుంత అని అంటారు. ఈ పాలపుంతలు గెలాక్సీలు ఊహించలేదన్నీ ఉన్నాయి. 1,00,000 కోట్లేమో కర్మ, కోట్ల కోట్లు కోట్ల కోట్ల కోట్లు తెలియదు. మనం ఎన్నో చెప్పలేము, మనం ఊహించలేము. అందుకే అబ్రహామును దేవుడు సవాలు చేశాడు, ఆకాశ నక్షత్రాలు నీకు చేతనైతే లెక్కించు, నీకు చేతనైతే అనేసాడు దేవుడు. నీకు దమ్ముంటే రా అని మనం అంటాం కదా, మనుషులు సవాల్ చేసుకుంటారు. అలాగా సృష్టికర్త అయిన యెహోవా దేవుడు అబ్రహాం భక్తుడిని పిలిచి రావయ్య చేయి పట్టుకొని బయటకు తీసుకెళ్ళి గుడారంలో నుండి బయటకు తీసుకొని వచ్చి పైకి చూడు, నీకు చేతనైతే వాటిని లెక్క పెట్టాలి. అంటే చేత కాదు అని అర్థం. మానవుడు లెక్కించడానికి చేత కాదు. ఇన్ని కంప్యూటర్లు, ఇంత టెక్నాలజీ వచ్చిన ఈ క్రీస్తు శకము 2024లో అబ్రహాము తర్వాత 4,000 ఏళ్లకు మనం ఈ ప్రసంగం చేసుకుంటున్నాం. ఇప్పుడు కూడా చేతగా ఏ శాస్త్రవేత్త చెప్పలేడు. ఎన్ని కోటాను కోట్లు ఉన్నాయమ్మో అని చెప్పలేడు అన్నట్ట. అన్ని కోటాను కోట్లలో సూర్యునిలాగా తమ చుట్టూ కొన్ని గ్రహాలు తిప్పుకుంటూ, ఆ నవగ్రహాలలో ఒక్కటి భూమి లాంటి గ్రహము, జీవకోటి దగ్గర అలాగ ఉన్నటువంటి గ్రహాలు ఎన్ని కోట్ల కోట్లు ఉన్నాయో తెలియదు. అన్ని కోట్ల గ్రహాలు ప్రపంచాలను కలిపి మనం ఏమంటామంటే విశ్వము అంటాం. ఏమంటాం? విశ్వం. ఇప్పుడు మనం కింది నుంచి చెప్పుకోదాం. అనేక జిల్లాలు కలిపితే, అనేక గ్రామాలు కలిపితే ఒక జిల్లా. మండలాలు ఇప్పుడు మన మండలాధీశుడు గారు పెట్టారు, కానీ యూపీలో మండలాలు ఉండవు కాబట్టి మనకే. అయితే జిల్లాలు అన్ని రాష్ట్రాలు. మరి మండలాలంటే పరిపాలన ప్రజలకు దగ్గరగా తీసుకెళ్ళాలని తాలూకా ఆఫీసర్లను అంతకుముందు తహసీల్దారులకు ఎంఆర్ఓలు చేసి అలాగా నూతన వ్యవస్థ దివంగతులు ఎన్టీ రామారావు గారు సృష్టించారు. కానీ ఇప్పుడు ఏ రాష్ట్రంలో కూడా మీరు ఒరిస్సా, యూపీ, బీహార్ ఎక్కడికి పోయినా సరే మండలం అంటే మండలం ఏదైతే అవి జిల్లా రహిత అని అంటారు. సరే, అనేక మండలాలు ఇక్కడ నుంచి మనం చెప్పుకుంటే జిల్లాలు కలిపితే ఒక రాష్ట్రం, అనేక రాష్ట్రాలు కలిపితే ఒక దేశము, అనేక దేశాలు కలిపితే ఒక ప్రపంచం. ఇట్లాంటి అనేక ప్రపంచాలు కలిపితే విశ్వము. అది విషయం. హిందీ బైబిల్లో కానీ హిందీ భాషలో కానీ వాళ్ళకు విశ్వము అనే దానికి అర్థం తెలియదు. అంటే చాలా విశ్వమే అని మాట్లాడుతుంటారు. అంటే వాళ్ళ ఉద్దేశం మొత్తం లోకమంతట్లో బ్రహ్మాండము అంటాం చూడండి. బ్రహ్మాండం అంటే ఏంటంటే చాలా పెద్ద గుడ్డు అండి, చాలా పెద్ద గుడ్డు. గుడ్డును పొదిగితే ఏమొస్తుంది? ఒక పక్షి పిల్ల బయటకు వస్తుంది.
అట్లా ఇప్పుడు ఈ సకలమైనటువంటి విశ్వాన్ని చాలా పెద్ద గుడ్డు పొదిగినట్టు పరమాత్ముడి పొదుగుతున్నాడు. దీంట్లో నుండి కొత్త విశ్వం వస్తుందనే కాన్సెప్ట్ అది. గుడ్డును పొదిగినట్టు దేవుడే అగాధ జలముల మీద అల్లాడినట్లు మొత్తం విశ్వం మీద ఆయన అల్లాడుతున్నాడు. ఈ చాలా పెద్ద గుడ్డు ఈ విశ్వం. ఇందులోంచి కొత్త ప్రాణి బయటకు వస్తుంది, కొత్త యుగం బయటకు వస్తుంది అనే కాన్సెప్ట్. ఆ బ్రహ్మాండాన్ని ఇప్పుడు మనము విశ్వం అంటున్నాం. విశ్వం అన్న బ్రహ్మాండమైన ఒకటి, సమానార్థకము, సినానిమ్స్ అంటారు ఇంగ్లీష్లో. ఇంత పెద్ద బ్రహ్మాండములో ఒక్క మనిషినే ఈ భూలోకమనే దేవుడు చేయలేదు. ఏ కుమ్మరోడైనా జీవిత కాలంలో ఒకటే కుండ చేసి ఊరుకుంటాడా? మీరు ఎవరైనా మేము కుమ్మరోడు అండి, అవునా, ఏం నమ్మకం, ఏం రుసుకు కుమ్మరోడు అంటే, ఇదిగో ఈ కుండ చూడు సార్ నేను చేసింది, ఇది ఒకటేనా అంటే ఒకటే చేసిన సార్, మీరు నమ్మాలని ప్రూఫ్ కొరకు చేశాను, అంతకు ముందు కానీ తర్వాత కానీ ఎప్పుడు నా జీవితంలో కుండ చేయదు, ఇది ఒకటే కుండ. అలాంటి కుమ్మరివాడు ఉంటాడా? కుమ్మరివాడు కుండలు మొదలు పెడితే ఎన్ని చేస్తాడు లెక్క ఉందా? 10, 100, 1000 వాడు బ్రతుకున్నంతకాలం చేస్తాడు. మరి దేవుడు ఎందుకు ఒక్కటే భూలోకం చేసి ఊరుకుని అలసిపోయాడా? అలసిపోతాడా? ఆయన చేసినటువంటి సృష్టి అనంతముగా ఉన్నది. అనంతమైనటువంటి లెక్కించలేనన్ని నక్షత్రాలు, వాటి చుట్టూ గ్రహమండలాలు, అందులో ఒక్కొక్క నక్షత్రం దగ్గర ఉన్న గ్రహాలు ఒక్క భూలోకం అలాగా చేశారు అన్నమాట. అందుకే మనం పాట పాడుకుంటాం, నక్షత్రముల సంఖ్యను ఆయనే నియమించెను, నక్షత్రముల సంఖ్యను ఆయనే నియమించెను, వాటిలో నీరు పేరును ఎత్తును వాటిలో నీరు పేరును ఎత్తును దేవుడికి స్తోత్రం. నక్షత్రముల సంఖ్యలు ఎవరు నియమించారట? నేను ఎత్తి మీద ఎన్ని వెంట్రుకలు లెక్క చెప్పగలవా? చెప్పగలవా? సాయంత్రం దాకా టైం ఇస్తా, లెక్క పెడతాం. ఒక అర్థం ఇచ్చి దాని ముందు నిలబడి లెక్క పెట్టుకో బాబు, 1, 2, 3 లెక్క పెట్టగలవా సాయంత్రం వరకు, రేపటి వరకు? అయితే దేవునికి లెక్క తెలుసు. నీ తల వెంట్రుకలన్నీ ఆయన లెక్కించాడు. నీ తల మీద వెంట్రుకలే లెక్క పెట్టాడు ఆయన, నీకు అవసరమే లేదు. మొన్నటి దాకా నాకు 1,00,000 వెంట్రుకలు ఉండినాయి, ఇవాళ పొద్దున దూకుంటప్పుడు 10 వెంట్రుకలు పోయి, ఇప్పుడు అది లెక్క రాసుకుంటావు నువ్వు. అదే నెట్ మీద వచ్చి ఉంటేనే పోతే మొత్తం పోయినా ఇబ్బంది లేదు. మన పనంతా లోపల ఉన్న మెటీరియల్తో కానీ పైన ఉన్న మెటీరియల్తో వి డోంట్ కేర్. అది ఉన్నా పోయినా దేశానికి నష్టమా అండి? మనకు నష్టమా? పెట్టుకోకపోతే మనకు నష్టమా? లాభం. ఇంకా కొబ్బరి నూనె ఖర్చు ఉండదు, షాంపూ ఖర్చు ఉండదు. అట్లాంటి పనికిమాలిన వెంట్రుకలు ఉంటే ఎంత పోతే ఎంత, వాటిని పట్టుకొని 1, 2, 3, 4 అని మనందరి లెక్కలు వెంట్రుకల లెక్క రాసి పెట్టాడు. అదే మీకు తెలుసా? నువ్వు తిండి వెంట్రుకలు అంటాడు. నువ్వెంత గట్టిగా దువ్వినా, గట్టిగా పట్టుకొని దువ్వినా, పట్టుకొని లాగినా ఒక్క వెంట్రుక కూడా రాదు. దేవుడు చూస్తున్నాడు.
సెలవిస్తే తప్ప ఒక్క వెంట్రుక రాదు. దేవుడు స్తోత్రం. అంత ఖచ్చితమైనటువంటి లెక్కలు మెయింటైన్ చేసే దేవుడు. గాడ్ ఈజ్ అ మ్యాథమెటిషియన్. దీంతో ఎవరికి పనికి ఏమి ప్రయోజనం లేదు, ఎందుకు పనికి రాదు, దాన్నే లెక్క పెట్టాడు. నక్షత్రాలను కూడా లెక్కపెట్టి ఎన్ని కోట్లు ఉన్నాయో పేర్లు పెట్టాడు. ఒక పిల్లగాడు పుడితే పేరు పెట్టడానికి మన తల ప్రాణం తోకకు రాదు. ఎందుకు రాదు? తోక లేదు కాబట్టి. ఉంటే అక్కడికి వస్తుంది. తోక లేదు కాబట్టి అది ఎక్కడి దాకా రావడానికి కూడా చాలు. ఏమండి, అంత కష్టం కదా. ఒక పిల్లోడికి పేరు పెట్టాలంటే నెలలు గడిచిపోతుంటే ఒక పేరు మీద డిసైడే కాదు. ఇన్ని కోట్ల ప్రపంచం దేవుడు పేర్లు ఎందుకు? నువ్వు అడవికి పోయి నువ్వు చెట్లకన్నిటికి పేర్లు పెడతావు. ఈ చెట్టు పేరు సుబ్బారా, దీని పేరు వెంకట్రా, దీని పేరు పులారా అని పెడతావు. నువ్వు పేరెందుకు చెప్ప? పేరెందుకు? పిలవడానికి. దేవునికి స్తోత్రం. నేను పిలవగా ఆకాశ సమూహములన్నీ వచ్చి నా ముందు నిలుచున. దేవునికి స్తోత్రం కలుగుతారు. God calls them by name. नाम से बुलाता है. ఎందుకంటే ఒక్కొక్క నక్షత్రం దగ్గర ఒక్కొక్క భూగ్రహం ఉంది. అందులో మనకంటే జ్ఞానవంతులైన వ్యక్తులు ఉన్నారు. వాళ్ళందరినీ కలిసి బైబిల్ ఏం చెబుతుందంటే 148వ కీర్తనలో ఆకాశవాసులారా యెహోవాను స్తుతించు. ఆకాశవాసులారా యెహోవాను స్తుతించుడి. ఆకాశవాసులారా యెహోవాను స్తుతించుడి. ఉన్నత స్థలముల నివాసులారా యెహోవాను స్తుతించుడి. హల్లెలూయా. ఉన్నత స్థలముల నివాసులారా యెహోవాను స్తుతించుడి. ఆకాశవాసు. మనమందరం ఏం వాసులం? భూనివాసులము. భూనివాసి అంటే ఎవరు? భూమి మీద నివసించేవారు. ఆకాశవాసులు అంటే ఎవరు? ఆకాశములో నివసించేవారు. వాళ్ళకు కూడా ప్రవక్త చెబుతున్నాడు, భూనివాసులందరూ సర్వలోక నివాసు. దేవునికి స్తోత్రం కలుగునుగా. యెహోవాను స్తుతించండి. భూదిగంతముల నివాసులారా రండి, నా వైపు చూడమంటున్నాడు. అయితే భూదిగంతముల నివాసులతోనే కథ సమాప్తం కాలే. ఆకాశ నివాసుల దగ్గరికి వెళ్తుంది పైకి. దేవుని స్తోత్రం కలుగునుగా. మనోడు అంతరిక్షంలో జ్ఞానవంతులైన జీవులు ఉన్నారా అని సైంటిస్టులు లక్షల కోట్లు ఖర్చు పెట్టి పరిశోధన చేస్తున్నారు. అరే ఉన్నారా బాబు, లేకుండా ఎందుకు ఉంటారు? ఆకాశంలో కూడా మనలాంటి జ్ఞానవంతులైన వ్యక్తులు ఉన్నారు. వాళ్ళతో మనకు సంబంధాలు లేవు, కమ్యూనికేషన్ లేదు. ఎప్పుడైతే ఆదాము హవ్వ పాపం చేశారో ఆ విశ్వ కుటుంబములో నుండి మనము వెలివేయబడ్డాం. ఏదైనా తోట నుండి వెళ్ళగొట్టబడినట్లు విశ్వ కుటుంబంలో నుంచి వెలివేయబడ్డాం. ఇంకా వాళ్ళకు మనకు ఆనా జానా లేనా దేనా ఇంకా ఉంటే మనం అక్కడ వాళ్ళకు కూడా గుట్కాలు, బ్రాండీ, కళ్ళు, సారా ఇవన్నీ నేర్పిస్తాం. అందుకే మనం చెడిపోయాము, వాళ్ళు కూడా చెడిపోవద్దని దేవుడు వాళ్ళకు కమ్యూనికేషన్ లేకుండా చేశాడు. వాళ్ళు ఉన్నారు. ఎందుకు లేరు? ఉన్నారు. అక్కడి నుంచి వచ్చిన వాళ్ళే యేసు ప్రభు పుట్టినప్పుడు వచ్చి
వాళ్ళ స్తుతి పాటలు పాడారు, దేవుని స్తోత్రం ఉన్నారు. దేవుని ప్రత్యేకమైన పర్మిషన్తో సెలెక్టెడ్ ఫ్యూ కొంతమంది వచ్చిపోతుంటారు భూమికి. ఇలాగా కోట్ల కోట్లు, 1,00,000 కోట్లు అన్నాడు ఒక సైంటిస్ట్. 1 కోటి కోట్లు అనుకోండి, అప్పుడు ఒకటి పక్కన 14 సున్నాలు పెట్టాలి. 1 కోటికి 7 సున్నాలు, ఇంకొక అట్లా కోటి మళ్ళీ 7 సున్నాలు. 1 crore crores. అన్ని ప్రపంచాలు, అంతకన్నా ఎక్కువ ఊహించలేదు. నేను ట్రై చేసే క్యాలిక్యులేషన్ చేయడానికి. ఈ బుర్రలో ఉన్నటువంటి బ్రెయిన్ బొంగరంలాగా గిర్రులు తిరిగినట్టు అనిపించింది. కష్టం ఆ క్యాలిక్యులేట్ చేసి అదంతా నా మనసులో ఊహా చిత్రం ఏర్పాటు చేసుకొని ఇంతమంది అని ఊహించుకునే ప్రయత్నం చేస్తే బుర్ర పాడైపోతుంది, పిచ్చెక్కినా అయిపోవచ్చు. అటువంటి విశ్వ సామ్రాజ్యము నుండి మనం ఒకప్పుడు అందులో భాగమే, కానీ ఆదాము పాపం చేసినందుకు వెలివేయబడ్డాం. ఆ మహావిశ్వ సామ్రాజ్యములో ఇప్పుడు 2 భాగాలు అయిపోయింది. అదే సబ్జెక్ట్, అర్థమైందా? 2 భాగాలు అయిపోయింది. అర్థం చేసుకొని చెప్పే విషయం 5 నిమిషాలు ముగిస్తాను. ఒకటేమో అంధకార సామ్రాజ్యము, రెండవది తేజోరాజ్యము, వెలుగు రాజ్యము. ఈ అంధకార రాజ్యము ఎప్పుడు ఏర్పడింది అంటే ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము 3వ వచనములో, ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము 4 చదవండి. దాని తోక, దేని తోక? ఆది మహా ఘట సర్పము. ఏం పేరు వాడి పేరు? ఆది మహా ఘట సర్పము. 3వ వచనములో ఇదిగో ఎర్రని మహా ఘట సర్పము అని ఉంది కదా. ఆ ఎర్రని ఘట సర్పానికి కొన్ని పేర్లు ఉన్నాయట. 20వ అధ్యాయం 2వ వచనం, అతడు ఆది సర్పమును అనగా అపవాదియు సాతానును అను ఆ ఘట సర్పం. అపవాదన్న, సాతాను అన్న, ఘట సర్పం అన్న, వాడు తన తోకతో ఆకాశ నక్షత్రములు ఇట్లా చీపురు కట్టబెట్టి ఊడ్చినట్టు ఇట్లా ఊడ్చాడు. దేవుడు సృష్టించిన లెక్కించలేనన్ని నక్షత్రాలలో 3వ భాగము పడిపోయింది. అంటే లెక్క ఈజీగా ఉండని కొరకు నేను చెప్తాను. ఒకవేళ 3/1 కదా, అంటే 300 ప్రపంచాలు ఉంటే అందులో ఎంత? ఎన్ని? 100 ప్రపంచాలు వాడు పడేశాడు. అయితే 100 ప్రపంచాలు ఏం కర్మ? కోట్లు ఉన్నాయి కదా. 3 కోట్ల లోకాలను దేవుడు చేస్తే అందులో 1 కోటి లోకాలను సాతాను తోకతో పడేశాడు. ఒకవేళ 300 కోట్ల ప్రపంచాలు దేవుడు చేసి ఉంటే 100 కోట్ల లోకాలను వాడు పడేశాడు. ఆ లెక్కలు ఆగుతారు, ఇంకా ఎక్కువ ఉండొచ్చు. కనీసం ఈ విశ్వంలో 300 కోట్ల ప్రపంచాలు ఉంటే, లేక 3 లక్షల కోట్ల ప్రపంచాలు ఉంటే అప్పుడు లెక్క ఏంటి? 2 లక్షల కోట్లేమో దేవుని రాజ్యంగా ఉంది, 1 లక్ష కోట్ల ప్రపంచాలు సాతాను రాజ్యంగా ఉంది. వాడి బలం అంతా అండి. ఇప్పుడు ఎవరు సైతాను ఎవరు దేవుడు అనే లెక్క నేను అనకూడదు, చాలా తప్పు. అందరూ మంచోళ్ళే, అందరూ మనోళ్ళే, అందరూ మన చుట్టాలే. మన పార్టీ పేరు ఇండియా ప్రజా బంధు, ఇండియా ప్రజా బంధు పార్టీ. కాబట్టి మనకు మోడీ గారి బంధువే, రాహుల్ గాంధీ గారు కూడా ఇద్దరు మనకు చుట్టాలే.
ఇలా మనం ఎవరికి వ్యతిరేకంగా అందరూ బాగుండాలి, అందులో మనం కూడా ఉండాలి అనేది మన పార్టీ సిద్ధాంతం. అయితే ఇప్పుడు ఇండియన్ పార్లమెంట్లో మోడీ గారు ప్రధానమంత్రి, కానీ రాహుల్ గాంధీ గారు కూడా ఏం తక్కువ లేడు. ఆయనకు మోడీ గారి కంటే కొన్ని తక్కువ సీట్లు ఉంది. అట్లాంటి సీలు విశ్వ సామ్రాజ్యంలో ఉన్నది. ఏమంటే దేవుని వైపు 60 లోకాలు ఉంటే వీరి వైపు 40 లోకాలు ఉన్నాయి. 65, 63 దేవుని దగ్గర ఉంటే 37 వీరి దగ్గర ఉన్నాయి. 2/3 of the worlds in the universe are ruled by Satan. ఇప్పుడు విశ్వంలో ఒక టాక్ నడుస్తుంది ఏంటంటే ఆఖరికి వచ్చి వీళ్ళిద్దరితో ఎవరు గెలుస్తారు. దేవుడు అంటే నేను సృష్టికర్తను కనుక నేనే విశ్వానికి అధిపతిని. ఆ 1,00,000 కోట్ల ప్రపంచాలు నీకెక్కడిరా? నువ్వు దొంగరా, నువ్వు నేను సృష్టించినావు, నువ్వు దొంగిలించుకుపోయావు. ఒక్క లోకాన్నన్నా నువ్వు కలుగునుగాక అని చెప్పి కలిగించు. నువ్వు సొంతంగా ఒక లోకాన్ని సృష్టించలేదు. నేను సృష్టించిన వాటిని దొంగతనం చేసి ఎత్తుకుపోయావు. నీదెక్కడిది? నాది. సృష్టికర్తను గనక విశ్వము నాది అంటాడు యెహోవా దేవుడు. ఇది న్యాయమా కదా? ఇక న్యాయమో అన్యాయమో నేనైతే కబ్జా పెట్టుకున్నాను. నువ్వు సృష్టించిన లోకాలైతే వాళ్ళందరూ నన్ను రాజుగా ఎన్నుకున్నారు. కనుక ఇవి నావి. నీవు సృష్టించిన లోకాలైతే నిన్నే ఆరాధించాలి. వాళ్ళు ఎందుకు నన్ను కోరుకున్నారు? మరి నువ్వు సృష్టించినటువంటి జ్ఞానవంతుడైన వ్యక్తుల యొక్క వ్యక్తిగత అభిప్రాయాలకు నువ్వు విలువయవా? నువ్వే సృష్టించావు. ఈ గ్రహాలు మాత్రమే కాదు, అందులోని జీవులను సృష్టించావు, వాళ్ళ మెదడులను సృష్టించావు, జ్ఞానం ఇచ్చావు. దాన్ని గౌరవించవా? నువ్వే సృష్టించినటువంటి జ్ఞానవంతులు నాకు ఓటేశారు. ఈ 1,00,000 కోట్ల లోకాలకు సంబంధించి నేనే దేవుడిని, నేనే రాజు అని, నేనే దేవుణ్ణని ప్రకటించుకున్నాడు ఈ 1,00,000 కోట్ల లోకాలకు. అది ఇప్పటి యుగమే, వచ్చే యుగంలో నడవదు. ఈ యుగం వరకు నడుస్తుంది. కాబట్టి వాని పేరు ఈ యుగ సంబంధమైన దేవత. దిస్ ఈస్ ద రీజన్. వాని పేరేంటి? 2వ కొరింథీ పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం చదవండి. దేవుని స్వరూపి అయ్యున్న క్రీస్తు మహిమలో కనబరుచు సువార్త ప్రకాశం వారికి ప్రకాశింపకుండునట్లు ఈ యుగ సంబంధమైన దేవత. ఏమండి? ఈ యుగ సంబంధమైన దేవత. ఇప్పుడు జరుగుతున్న యుగంలో ఇంకొకడు ఉన్నాడు, వాడు నేనే దేవుడు అని చెప్పుకుంటున్నాడు. కానీ మనము నమ్మిన దేవుడు ఈ ఒక్క యుగ సంబంధమైన దేవుడు కాదు. తరతరాలలో, యుగ యుగాలలో దేవుడు, సర్వయుగములలో దేవుడు. దేవుని స్తోత్రం కలుగును గాక. సర్వయుగములలోనే కాదు, యుగములకు పూర్వము దేవుడు, అన్ని యుగములలో దేవుడు. యుగములను గతించిన తర్వాత కూడా ఆయన దేవుడు. యుగ యుగములు, తరతరాలలో, యుగ యుగాలలో, జగ జగాలలో దేవుడు. దేవుడు యేసే దేవుడు, మన దేవుడు. దేవుడు హల్లెలూయా, 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 హల్లెలూయా.
అన్ని తరములలో యుగములలో అన్ని జగములలో మన యేసయ్య దేవుడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఊరు బయట దేవుడు కాదు. అసలు ఆయనను మనము దూరం చేసుకొని అవిధేయులమై మొత్తం మానవ జాతి అంతా ఊరు బయటకు వచ్చేసింది. ఆ విశ్వ సామ్రాజ్యం నుండి వేరు చేయబడి ఉన్నాం. వాస్తవానికి యేసయ్య సకల యుగములలో అన్ని లోకాలలో ఆయన అని చెప్తే సైతాన్ నాడు పగలబడి నవ్వుతాడు. ఏసాడు పోయిరా కళలు కంటున్నారు. అంత సీను ఆయనకుంటే ఆయన కూడా స్వతంత్రుడు కాదు. కొన్ని నియమాలకు ఆయన కూడా బందీ. మీరు అనుకుంటున్నారు కలగంటున్నారు. బైబిల్లో దేవుడు మొత్తం విశ్వానికి బ్రహ్మాండానికి దేవుడు. ఆయన ఎవడు ఎదిరించడానికి వీలు లేదా? మీరు కలలు అంటున్నారు. పిచ్చోడు మీరు అందరూ. అంత సీన్ ఆయనకు లేదు. మొన్న ఇంటర్నెట్లో ఎవరో ఒక యూట్యూబ్లో ఒక ఆయన శాస్త్రవేత్త హ్యూమరస్గా ఒక మాట అన్నాడు. దేవుడు చాలా గొప్పడు సర్వశక్తిమంతుడు అనుకుంటున్నాం కానీ ఆయనకు అంత సీన్ ఏం లేదు బాబు. అంత శక్తివంతుడైతే 2 2 6 అయ్యేటట్టు ఏమని? దేవుడు సర్వశక్తిమంతుడా కాదు? 2 2 ఎంత అవుతుంది? దాన్ని 6 అయ్యేటట్టు చేయగలరా? 6 కావాలంటే ఏం చేయాలి? ఇంకో 2 పెట్టాలి. 2 2 5 చేయగలడా? మరి ఆయన ఎంత దేవుడైనా 2 2 4 అవుతుంది కానీ ఇంకేం కాదు కదా. కానీ ఆయన కూడా కొన్ని సిద్ధాంతాలకు కొన్ని నియమాలకు బద్ధుడే. అంత సీనియర్ లేదా అంటాడు. మైండ్ బ్లోయింగ్. సైతాన్ గారి ఆర్గ్యుమెంట్ ఇదేంటంటే, సైతాన్ ఆర్గ్యుమెంట్ ఏంటంటే దేవుడు కూడా కొన్ని నియమాలకు బద్ధుడై ఉన్నాడు. అందుకే ఇన్ని లక్షల కోట్ల ప్రపంచాలు నా కాళ్ళ కింద ఉంది. నేను రాదు, నువ్వు నా జాగాలో నేను రాదు. ఇప్పుడు మణిపూర్, నాగాల్యాండ్, మేఘాలయ ఇవి చిన్న చిన్న రాష్ట్రాలు. అతిపెద్ద రాష్ట్రం ఏది మన దేశంలో? ఉత్తరప్రదేశ్. యూపీ అతిపెద్ద రాష్ట్రం. ఇప్పుడు యూపీ ముఖ్యమంత్రి కింద ఎన్నో జిల్లాలు ఉన్నాయి. మరి మణిపూర్ కానీ నాగాల్యాండ్ కానీ వాళ్ళకి ఒకటే ఎంపీ ఉంటుంది. మనకేమో 2 తెలుగు రాష్ట్రాల్లో 42 ఎంతో మంది ఎంపీలు. అంత పెద్దది మన తెలుగు నేల. అవేమో చిన్న రాష్ట్రాలు, ఒకటే ఎంపీ. అయితే కూడా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా ముఖ్యమంత్రి, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా వాళ్ళు కలుసుకున్నప్పుడు ఒక స్టేటస్ ఉంటుందా లేదా? ఇప్పుడు ఆయన ఆంధ్రప్రదేశ్కి వచ్చాడు, లేకుంటే ఆయన తెలంగాణ రాష్ట్రానికి వచ్చాడు అనుకోండి, మణిపూర్ ముఖ్యమంత్రి. ఇక్కడ ముఖ్యమంత్రి గౌరవిస్తాడు కదా. ఏదైనా నువ్వు చెప్పేది ఆఫ్టర్ ఇంత పెద్ద లేదు నీ రాష్ట్రం, నువ్వు ముఖ్యమంత్రి, నీ ముఖానికి అంత సీనియర్ కాదు. నేను పెద్ద రాష్ట్రం ముఖ్యమంత్రిని అని అనొచ్చా?
ఉన్నాయా? నీకు 60 ఉంటే నాకు 40 ఉన్నాయి, నీకు 70 ఉంటే నాకు 30 ఉన్నాయి. నేను ఒక రాజునే. నువ్వు రాజు అయితే నేను రాజు, నువ్వు దేవుడు అయితే నేను దేవుడు. అంటే నువ్వు ఇది ఒక్క యుగంలోనే కదరా దేవుడు. ఆ కొన్ని లోకాలకి దేవుడివి, ఈ ఒక్క యుగంలో దేవుడు. నేను అన్ని యుగాలకు దేవుడిని అంటే చూద్దాంలే, ఆ టైం రాని, ఇంకా డిసైడ్ కాలేదు. డిసైడ్ కావాలంటే లాస్ట్ ఒక యుద్ధము జరగాలి. ఆ యుద్ధంలో సైతాను పర్మనెంట్గా ఫైనల్గా ఓడిపోవాలి. ఓడిపోయినప్పుడు విశ్వాధిపతి సర్వ సృష్టికర్త కలుగునుగా కానీ వాక్కుతో సకల బ్రహ్మాండము కలిగించినటువంటి అనంత శక్తి సంపన్నుడు, ప్రేమ స్వరూపుడు, కరుణ సమర్థుడు, మహిమ స్వరూపుడు ఈ ఆఖరి యుద్ధంలో సైతాన్ని ఓడించి, దుర్మార్గుడా ఇన్ని యుగాల పాటు విశ్వాన్నంతా కలుషితం చేశావు, ఇదిగో నీకు శిక్ష విధిస్తున్నా అని వాడిని ఇనుప సంఖ్యలతో బంధించి అగ్నిగుండంలో విసిరివేస్తాడు. ఇది జరగబోతున్న చరిత్ర, ఇది భవిష్యత్తు చరిత్ర. ఆ తర్వాత అంధకార రాజ్యం అనేది లేనే లేదు. మొత్తం దేవుడు సృష్టించిన ఈ 3 లక్షల కోట్ల లోకాలు మొత్తం వెలుగు రాజ్యం అయిపోయింది. దేవుని స్తోత్రంగా వెలుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈ యుగములో వరకైతే విశ్వములో ఏకాభిప్రాయము లేదు. అది మనం తెలుసుకోవాల్సిన విషయం. అంటే విశ్వంలో ఏకాభిప్రాయం. మరి ఫైనల్ బ్యాటిల్, నిర్ణయాత్మకమైన ఆఖరి యుద్ధం ఎక్కడ జరుగుతుందంటే ఈ మొత్తం విశ్వానికి గుండెకాయ లాంటి ప్రదేశం, సెంట్రల్ ప్లేస్, సెంట్రల్లీ లొకేటెడ్, హార్ట్ ఆఫ్ ద యూనివర్స్. విశ్వమంతటికి పొలిమేరలు గీస్తే అన్ని వైపుల నుంచి సమాన దూరములో సెంటర్లో ఉండేటటువంటి ఒక ప్రదేశం ఉన్నది. ఆ ప్రదేశమే భూలోకము. దేవునికి స్తోత్రం కలుగునుగాక. భూలోకము విశ్వానికి సెంటర్. అందుకని దేవునికి సాతానుకు, సత్యానికి అసత్యానికి, న్యాయానికి అన్యాయానికి, వెలుగుకు చీకటికి జరిగే ఆఖరి యుద్ధం ఈ భూగ్రహం మీద జరగాలని దేవుడు నియమించాడు. ఆ యుద్ధంలో దేవుని పక్షం పోరాడుతున్న సైన్యమే క్రైస్తవ సమాజం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. మనం దేవుని సైనికులు. కానీ యుద్ధం మామూలుగా ఉండదు. మరి ఇంత పెద్ద యుద్ధంలో దేవుని వైపు పోరాడాలంటే అవతలుడు ఏమో సామాన్యుడు కాదు కదా. మనము పోరాడేది శరీరులతో కాదు, కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధమైన లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహములతోనూ, ప్లూరల్ బహువచనం, సమూహములతోనూ ఎన్నో బెటాలియన్స్ ఉన్నాయి. వాళ్ళందరితో మట్టి పురుగులమైన మనం పోరాడుచున్నాం. వాళ్ళ వయసు ఎంత? కోట్ల సంవత్సరాలు. మహిమ కలిగిన వాడు, అతీత శక్తులు కలిగిన వాడు. భూమండలమే కాదు, విశ్వంలో ఎక్కడికి వెళ్ళి అదింపుమని ఎగిరి వెళ్ళిపోతారు. వాళ్ళకి రాకెట్లు, విమానాలు అక్కర్లేదు. ఇప్పుడు ఇక్కడ ఉంటారు, రైమని 5 నిమిషాల్లో 1 నిమిషంలో అమెరికాలో ఉంటారు. అంత ఫాస్ట్ మూవ్మెంట్ వాళ్ళకి. చాలా శక్తివంతులు. అలాంటి వాళ్ళతో మట్టి నుండి సృష్టింపబడిన మానవులమైన మనం యేసు రక్తము ద్వారా విమోచింపబడి దేవుని కుటుంబంలో జన్మించి దేవుని శత్రువు వాడు గనక వానితో మనం పోరాడుతూ ఉన్నాము. అందుకే ఎఫెసీ 6:10 చెప్పాడు, ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు మీరు బలవంతులై ఉండండి. బి స్ట్రాంగ్
in your mind, in your body, in your spirit. క్రైస్తవ సమాజమా, నీ మనస్సులో నువ్వు బలము కలిగి ఉండాలి, నీ ఆత్మలో బలం కలిగి ఉండాలి, నీ శరీరంలో బలం కలిగి ఉండాలి. మానసికంగా నువ్వు శక్తివంతురాలు కావు. క్రైస్తవులు వీక్ మైండ్తో ఉండొద్దు. కొంతమంది ఒత్తిగా ఏం లేని ఒత్తిడి పుణ్యానికి ఏంటి, నాకు అసలు కోపం వస్తుంది. ఏంట్రా భయము? దేనికి భయము? ఎందుకు భయము? దేవుడు ఏమైనా చచ్చిపోయాడు అనుకున్నావా? దేవుడు లేడా నీకు? దేనికి భయపడుతున్నావు? నీ శరీరం కూడా బలంగా ఉండాలి, మనస్సు బలంగా ఉండాలి, ఆత్మ బలంగా ఉండాలి. ఎందుకనగా అన్నాడు 12 చూడండి. 12 చదువు బేట, యాకోబు చదువు 12. మరి అది వదిలిపెట్టేది ఆత్రం ఎక్కువ నీకు. ఏలయనగా మనము పోరాడున్నది శరీరంతో కాదు కానీ. అదంతా వదిలేసేది, అదే తెలిసింది. నా పాయింట్ ఆఫ్ ఎంఫసిస్ ఏలయనగా మీద. అర్థమైందా? ఏలయనగా అన్నాడు అంటే ఎందుకనగా, ఈ రీజన్ అన్నాడు. దేనికి రీజన్ ఇది? 10వ వచనములో మీరు బలవంతులై నుండుడి, 12లో ఏలయనగా మనము దురాత్మలతో పోరాడుతున్నాం. Be strong because you are fighting the invisible enemies. మీరు అదృశ్యులైనటువంటి బలవంతులైన శత్రువులతో పోరాడుతున్నారు. కాబట్టి మీరు బలంగా ఉండాలి, మీ శరీరం కూడా బలంగా ఉండాలి. కొంతమంది అన్నం సరిగ్గా తినరు. అది ఏమి మతమో నాకు అర్థం కాదు. యేసు మతం అయితే కాదు, అది రెట మతం. అది నాకు అది ఇష్టం లేదు, ఇది ఇష్టం లేదు, నాకు కుర్చీ కట్టేసి కొట్టాలనిపిస్తుంది. అసలు ఎందుకు ఇష్టం లేదు, ఇష్టం లేదు, అన్నీ తిన్నాను. నాకు కూడా చిన్నప్పటి నుంచి ఎన్నో ఇష్టం లేదు ఉన్నాయి. బెండకాయ ఇష్టం లేదు, దొండకాయ ఇష్టం లేదు, గోరుచిక్కుడుకాయ ఇష్టం లేదు, నాకు ఇష్టం లేదు. చామదుంప ఇష్టం లేదు, నాకు ఇష్టం లేదు. ఆ పోపు గింజలు ఇష్టం లేదు, అది తాలింపు వేస్తారు కదా. మా అమ్మ పప్పుచారు చేస్తే నేను కూర్చొని తినడం, అందరు లేచి వెళ్ళిపోయేదాకా నేను ఇంకొక తిండి మొదలు పెట్టాను. ఎందుకంటే ఆ పప్పుచారులో ఒక్కొక్క ఆవాల గింజ, జీలకర్ర ఇదంతా పురుగులాగా ఉండేది. ఒక్కొక్కటి తీసి ప్లేట్ చుట్టూ అంటించుకుంటూ ఉండేది. అవన్నీ ఏది అంత చేసి క్లీన్గా ఒక్కటి కూడా నల్లగా ఏది కనపడకుండా అప్పుడు తినేది. ఆ లోపల మా అక్కయ్యలు అందరూ పోయి చేతులు కానీ ఇంకెంత చేతులు ఉంటావరా అంతా క్లీన్ చేస్తే, ఏదిరా క్లీన్ చేసేదంటే ప్లేట్ క్లీన్ చేసుకున్నా అన్ని దోమల్లాగా ఈగల్లాగా నల్లగా చేతులు వచ్చింది. అట్లాంటి నేను మా అమ్మ వచ్చి అవన్నీ ఊడ్చి మా లోపలి కాదు. తినకూడదైతే అమ్మ వేస్తుందా పప్పులో, తినకూడదైతే నేను వేస్తాను. తినవలసింది కనుక నేను వేసాను. పెద్ద తెలుగు మంత్రులు బయలుదేరారు, అందరూ తినలేదు. నాకు ఇష్టం లేదమ్మా, ఎందుకు పురుగులాగా అటువంటి వాళ్ళు. కానీ ఇప్పుడు అన్నీ తింటా, అన్నీ అసలు ఇది నాకు ఇష్టం లేదు, అది ఇష్టం అనేది అసలు పిల్లలు ఆ మాట అనొద్దు. అంటే కూడా పెద్దలు వినొద్దు. పెద్దలను కుర్చీ కట్టేశారు. ఇప్పుడు పిల్లలకు భోజనం వల్ల దగ్గర స్వేచ్ఛ ఇవ్వద్దు, ఇది రూల్ గా చెప్తున్నా. అన్ని తినాలి. మా తాతగారు అయితే కేవి జాకబ్ గారు, మా అమ్మోడు నాన్నగారు ఆ కాలంలో 1930s 1930, 32, 30 ఆ రోజులలో ఆయన యవ్వనస్తుడు. ఆ రోజుల్లో గోడకు ఒక చార్ట్ రాసి పెట్టి కోడిగుడ్లు, 2 చేపలు, ఆకుకూరలు, దుంపలు, చికెన్, మటన్
దేంట్లో ఎన్ని విటమిన్స్, ఏమేమి న్యూట్రిషన్ ఉంది. ఆదివారం అయినాక మళ్ళీ ఆదివారం వచ్చే లోపల మన ఇంట్లో ఉండే బిడ్డల కడుపులోకి ఈ మెటీరియల్స్ అన్నీ పడాలి. ఆకుకూరలు ఒక రోజు, కాయగూరలు ఒక రోజు, మటన్ ఒక రోజు, కోడి కూర ఒక రోజు, ఎండు చేపలు కూడా స్పెషల్. ఇష్టం ఉన్నా లేకున్నా తినాలంటే, తినకపోతే తన్ని తింటాను. సండే టు సండే ఈ టోటల్ విటమిన్స్ అన్నీ కడుపులో పడాలి. అప్పుడే బలము, ఆరోగ్యం ఉంటుంది. పెట్రోల్, డీజిల్ పోయకుండా కారు నడిపేయాలరా? కారు నడవడానికి పెట్రోల్, డీజిల్ ఎంత ముఖ్యమో మన బాడీ అనే మెషిన్ నడవడానికి డీజిల్ లాంటిది ఆహారం. డీజిల్ పోయకపోతే బండి నడవదు, కారు నడవదు. నీ కడుపు నిండా ఆహారం మంచిగా తీసుకోకపోతే నీ దేహము నీరసమై పని చేయడం మానేస్తుంది. శరీరం బలంగా ఉండాలి. మా అమ్మకు పరలోకానికి పోయినాక ఏసఐ కాళ్ళు మొక్కి పెట్టుకొని నెక్స్ట్ మా అమ్మని వెతుక్కుంటాను. అమ్మ నన్ను పడేపేసిన అమ్మ నీ కాళ్ళకి దండం అని పాదాబంధనం చేసుకుంటానని అనుకుంటాను. ఆమె హిట్లర్ లాగా స్ట్రిక్ట్ డిసిప్లిన్, ప్రేమ మూట. ఆమె ఎంత ప్రేమ ఊహించలేరు మీరు, అంత ప్రేమ. కానీ డిసిప్లినే. నాకు ఇష్టం లేదు అమ్మాయి, వీళ్ళు మాది బతికాడుకునే బంగారం కొడుక బంగారం, ఇది ఇష్టమా లేదా అని నేను అడిగాను. అంటే నువ్వు అడగలేదమ్మా. మరి నేనేం చెప్పాను? తిను అన్నావు అన్నమాట. తిను, ఎక్కువ తెలివి ఎక్కువైంది నీకు గాడిది, తిను. మా అమ్మ నన్ను చాలా ప్రేమగా తింటే దున్నపోతా అనేది అనమాట. ఎందుకు ఇంకొక్కనే కొడుకు కాబట్టి అమ్మ అట్లా మన తిడితే బాగుండి అనిపించేది నాకు. మాకు అసలు స్వేచ్ఛ లేదు, ఏది పెడితే అది తినాలి. ఇంకా వేరే సమాజం మీద నాకు అధికారం లేదు కదా. ఓఫ్రింగ్ మినిస్ట్రీస్ మీదన్నా నాకు అధికారం ఉంది కాబట్టి చెప్తున్నా. మర్యాదగా పిల్లలు, తల్లిదండ్రులు ఏది పెడితే తినండి. వాళ్ళు తినకపోతే తినిపించే బాధ్యత తల్లిదండ్రులు. ఇది చాలా స్ట్రిక్ట్ ఆర్డర్. మన పిల్లలు శారీరకంగా బలంగా ఉండాలి. దేవుని స్తోత్రం కలిగినగా. నా వయసు ఎంత? 66. మొన్న ఏదో అప్లికేషన్ రాసే దగ్గర నేను ఏజ్ ఎంత అంటే 66 అంటే, ఏం సార్ నన్ను ఫూల్ చేసుకున్నావు, నన్ను ఫూల్ ఏం సార్, నీకు 60 ఎక్కడ ఉన్నాయండి? మరి ఎంత ఉంటుంది చెప్పంటే 40, 44, 45 అంటారా? కాదు బాబు, 59 పుట్టే. ఏం సార్ మీరు అబద్ధం ఆడుతున్నారు. అదే నా ఆధార్ కార్డు చూడు, నేను సీనియర్స్ ఇచ్చినాను, కన్సెషన్ కూడా ఇచ్చింది గవర్నమెంట్. ఎన్ని దెబ్బలు తిన్నాను, నెత్తులు కార్చని ఏసయ్య కొరకు. నా మీద చేతబడులు, మంత్రాలు, బాణమతులు, విషం పెట్టారు. నా 18 సార్లు హత్య ప్రయత్నం చేశారు. ప్రాస్టేట్ క్యాన్సర్ వచ్చేటట్టు మంత్రాలతో చేశాను. ఇన్ని అయిన తర్వాత ఇప్పుడు ఎట్లున్నానంటే, ఒక 10 మంది వస్తే నేనే గుర్తుతాను. నో క్వశ్చన్, నో డౌట్ అబౌట్ ఇట్. రప్పించి చూడండి, నన్ను ఆ అవతారంలో చూస్తారు మీరు. అర్థమైందా? ఎందుకంటే మా అమ్మ పెట్టిన తిన్నామంటే అదొద్దు ఇదొద్దు అని లేదు. అలాగే మంచి భోజనముతో శరీరం బలపడుతుంది, మంచి వాక్యంతో ఆత్మ బలపడుతుంది. దేవుని స్తోత్రం కలిగిన మన దేవుడు సత్యవాక్యాన్ని ఓపెన్ మినిస్ట్రీస్లో ఇచ్చాడు. మంచిగా గ్రంథాలు చదవండి, దైవ గ్రంథం బైబిల్ చదవండి. బైబిల్ చదివి సత్య గ్రంథాలు చదివితే నీకు ఇంకో సబ్జెక్టుకు అసలు నీకు టైమే ఉంది. టైం ఎక్కడండి? ఆ చెత్త చేదాని మాత్రం నాకు ఇది చదవడానికి బతుకు సరిపోవట్లేదు. ఇలా మానసికంగా కూడా మీరు బలవంతులై ఉన్నారు. చిన్న చిన్న సమస్యలకు బాధపడి భయపడి వణికిపోయేలా ఉండొద్దు.
అదే ఏ సమస్య అయినా రాని యేసయ్య సరిపోతాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఆశ్చర్యకరుడా అతి బలవంతుడా నాకు చాలిన దేవుడా. ఆమేన్. ఆశ్చర్యకరుడా అతి బలవంతుడా నాకు చాలిన దేవుడా. రాజులందరి నేను మహారాజు శత్రులన్నిటిపై కాపాడు. రాజులందరి నేను మహారాజు శత్రులన్నిటిపై కాపాడు. ఆశ్చర్యకరుడా అతి బలవంతుడా నాకు చాలిన దేవుడా. ఎటువంటి దేవుడు చెప్పండి? నాకు చాలిన దేవుడు, నీకు చాలిన దేవుడు. నీవు అప్పుల బాధలో ఉంటే యేసు నీకు చాలిన దేవుడు. నీవు అనారోగ్యంలో ఉంటే, మరణకరమైన రోగం నీకు వస్తే యేసు నీకు చాలిన దేవుడు. ప్రపంచంలో నీ బంధువులు మిత్రులు అందరూ నీకు శత్రువులు అయిపోయినప్పుడు, నీ ఒంటరిగా మిగిలిపోయినప్పుడు యేసు నీకు చాలిన దేవుడు. यीशु मसीह अकेला हमारे लिए काफी है. यीशु चालू यीशु चालू హల్లెలూయా. యేసు చాలును హల్లెలూయా. ఈ సమయమైనా యేసుకైనా జీవితములో యేసు చాలును. పరమా జీవము నాకునువా ఏ సమయమైన ఏ స్థితికైనా యేసు నీకు సరిపోడు అనే స్థితి నీకు ఎప్పటికీ రాదంటే. సో బీ స్ట్రాంగ్ ఇన్ యువర్ మైండ్. దేశమంతా నా మీద అపనిందలు అంటూ దుమారం రేపుతుంటే నేను ఇక్కడ ఆత్మాభిషిక్తమైన ప్రసంగాలు చేస్తున్నాను. మన సండే ప్రసంగం వినారు. ఏమన్నా నీ మెంటల్ స్ట్రెంగ్త్ అసలు ఏం అసలు లేదు నీ మీద. అంత అభిషేకం, అంత ప్రత్యక్షత, ఇంత దుమారు. ఇంకోటి ఉడిపెట్టుకుంటాను. నేను ఇంకోటి కాదు, నేను క్రైస్తవుడు ఉంటాను చెప్పి దేవుడి స్తోత్రం. నా మనస్సాక్షి శుభ్రంగా ఉన్నంత వరకు నేను అన్యాయం చేయలేదు, తప్పు చేయలేదని మనస్సాక్షి సాక్ష్యం ఇచ్చినంత వరకు నేను నీకు తోడై ఉన్నాను, భయపడుకోమని యేసు చెప్పుచున్నంత వరకు ఈ ప్రపంచంలో ఏది నన్ను భయపెట్ట చాలదు. దేవునికి స్తోత్రం కలుగునుగా. అంత స్ట్రాంగ్గా ఉన్నా. నన్ను చూసి నేర్చుకోండి. ఒక ఆయన చాలా ఇబ్బందులలో ఉన్నాం. అంటే ఏమిటంటే ఆర్థిక ఇబ్బందులు ఎన్ని ఉన్నాయంటే 10 లక్షలు అప్పు ఉందన్నా. అరే 10 లక్షలు చెప్తున్నావు భయ, నాకు 5 కోట్లు ఉంది. నన్ను చూసి ధైర్యం తెచ్చుకో. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. అట్లా నాన్న అయితే నాకు ధైర్యం వచ్చింది. 5 కోట్లు పెట్టుకొని నువ్వు ఇన్ని సంఘాలు పెడితే ఆఫ్టర్ 10 లక్షలు ఏమున్నాయి? నీకు ఎప్పుడు భయం కాదంటే ఎందుకు భయం? యేసు చాలు. దేవుని స్తోత్రం కలుగునుగా. మెంటల్గా స్ట్రాంగ్ ఉండాలి. మనం మెంటల్గా వీక్ ఉన్న, ఆత్మ సంబంధంగా బలహీనంగా ఉన్న, దుర్బోధంలో పెంచబడిన
మనము ఈ యుద్ధములో పోరాడలేము, గెలుపొందలేము. ఎందుకంటే ఇది యుగ యుగాల యుద్ధం, కోట్ల సంవత్సరాల యుద్ధం ఇప్పుడు ముగింపుకు వచ్చింది, కన్క్లూజన్కి వచ్చింది. ఈ కన్క్లూడింగ్ బ్యాటిల్, ఈ నిర్ణయాత్మకమైన ముగింపు దశలో యుద్ధంలో దేవుని సైన్యంలో మనమున్నాం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మనమే గెలుస్తాం, దేవుడే గెలుస్తాం, సృష్టికర్తే గెలుస్తాం. సాతానుకు లాజిక్ అంతా పోయి నాశనం అయిపోయింది. తిక్కలోడు, వాడు ఏదేదో మాట్లాడతాడు, అంత స్టూపిడిటీ. వాడు అంటాడు దేవునితో, నువ్వే సృష్టికర్తవైతే మరి ఈ మూడో భాగం ప్రపంచాలన్నీ కూడా నన్ను ఎందుకు రాజుగా ఎన్నుకున్నాయని వాడు అంటాడు. వాడు ఎంత లాజిక్ మాట్లాడినా ఒక సంగతి నేను మీకు చెప్తున్నాను, అందరూ వినండి, విని నాకు సమాధానం జవాబు ఇవ్వండి. ఇన్ని లక్ష కోట్ల ప్రపంచాలు నన్ను రాజుగా ఎన్నుకున్నారు కనుక నేనే రాజు, వాళ్ళకి నేనే దేవుణ్ణి అంటున్నారు. వాడి మైండ్ పోయింది అసలు దేవుడు. ఎందుకంటే వాడు ఎన్ని మాట్లాడినా ఈ ప్రపంచాలని ఉనికిలోకి ఎట్లా వచ్చినా చెప్పు, ఎట్లా వచ్చిన ఉనికిలోకి? దేవుడు కలుగునుగాక అంటే వచ్చింది కదా. దేవుడు సింహాసనం మీద కూర్చొని ఒక్క మాట, ఈ ప్రపంచములన్నీ లేకపోవునుగాక అన్నాడు అనుకో, ఉంటాయా? వాళ్ళు ఎన్నుకున్నారని చెప్పిన వాళ్ళు కూడా ఉండరు ఆ లోకాలు. మరి అప్పుడు వాడి రాజ్యం, వాడి ఆధీనములో ఉండే లోకాలు లేకపోవునుగాకని దేవుడు పలుకగలడు. కానీ దేవుని దగ్గర ఉన్న 2 లక్షల కోట్ల ప్రపంచాలు లేకుండా వాడు చేయగలడా? అసలు వాడు కూడా ఒకప్పుడు దేవుడు కలుగును కాకంటే కలిగాడు. ఇదంతా పీపుల్ అంటే ఎందుకు? ఈ దుష్టుడు లేకపోవును కాక అంటే వాడు దుష్మని మాయమైపోతాడు. స్టూపిడ్ ఫెలో, దేవునితో గొడవ పెట్టుకున్నాడు వాడు, తలకాయ లేదు, దమాక లేదు, వాడు బద్దమా బేవకూఫ్. వాడు దేవునితో ఎవడు పోరాడి గెలవగలడు? కానీ దేవుని కాల నిర్ణయ పట్టిక ఒకటి ఉంది, దేవునికి ఒక క్యాలెండర్ ఉంది, ఒక టైం షెడ్యూల్ ఉంది. దాని ప్రకారము నిర్ణయ కాలం వచ్చినప్పుడే సారాను దర్శించాడు, నిర్ణయ కాలములో సియోనును దర్శించాడు. అలాగే నిర్ణయ కాలములో యుద్ధములో అంతిమ ఫలితాలు దేవుడు ప్రకటిస్తున్నాడు. దేవుడికి స్తోత్రం కలుగునుగా. అప్పటిదాకా ఏం చేయాలి చెప్పండి? పోరాటించాలి. ఈ పోరాటంలో ఏంటంటే ప్రత్యక్ష పోరాటం అనేది అర్మగెద్దోను యుద్ధము. నేను ముగింపుకు వచ్చేసాను, డోంట్ వరీ. ప్రత్యక్ష పోరాటం అర్మగెద్దోను యుద్ధం. అంతకు ముందు ఉన్నది ప్రచ్ఛన్న పోరాటం. ఈ మాట నేర్చుకోండి, ప్రచ్ఛన్న పోరాటము. చెప్పండి. ప్రచ్ఛన్న పోరాటం అంటే డైరెక్ట్గా కాకుండా ఇండైరెక్ట్గా కొన్ని పరిస్థితులు సృష్టించి, కొన్ని సమస్యలు సృష్టించి ఒకళ్ళతో ఒకళ్ళు యుద్ధం చేయాలి. ఇది కోల్డ్ వార్ అంటారు. రష్యాకు అమెరికాకు కోల్డ్ వార్ ఉన్నదంట. అంటే రష్యా ఏదైనా పని చేయాలనుకుంటే అమెరికా అడ్డంకులు సృష్టిస్తుంది, అమెరికా ఏదన్నా పని చేయాలనుకుంటే రష్యా ఆటంకాలు సృష్టిస్తుంది. ఇట్లా కోల్డ్ వార్ జరిగింది చాలా కాలం. రక్తము చిందించకుండానే ఇండైరెక్ట్ బ్యాటిల్ ఇప్పుడు జరుగుతూ ఉంది. రానున్న దినాల్లో డైరెక్ట్ యుద్ధం జరుగుతుంది. ఎప్పుడు జరుగుతుంది? సాతాను కుమారుడు భూమి మీదకి వస్తాడు, నిమ్రోదు వస్తాడు, మళ్ళీ దేవుని కుమారుడు యేసు కూడా వచ్చేస్తాడు. అప్పుడు జరుగుతుంది అర్మగెద్దోను యుద్ధం. అప్పుడు రక్తం ప్రవహిస్తుంది. భూనివాసులు సాతాను సైన్యం యొక్క రక్తము 300 కిలోమీటర్లంత దూరము, గుర్రము యొక్క కళ్ళేలంత లోతు కలిగిన రక్తపు నది ప్రవహిస్తుంది. అంత జననాశనం జరుగుతుంది. యేసు ప్రభు ఒక్కడే యుద్ధం చేస్తాడు. దేవుని స్తోత్రం కలిగిన. ఈ లోపుగా జరిగేది ప్రచ్ఛన్న యుద్ధం ఉంది కదా.
ఆ యుద్ధంలో దేవుడు కొన్ని కార్యాలు చేస్తుంటాడు, సాతాను కొన్ని కార్యాలు చేస్తా ఉంటాడు. మళ్ళీ సర్కిల్ కంప్లీట్ అయింది. నేను ఈ ప్రసంగం మొదలు పెట్టేటప్పుడు ఏం చెప్పాను అది చెప్తున్నా. ఇప్పుడు ప్రసంగం మొదలు ఎలా పెట్టాను? కార్యము జరిగించుచున్నవారు ఇద్దరు. కార్యం జరిగించేవాడు ఇద్దరు. దేవుడు కార్యం చేస్తున్నాడు, ఘట సర్పం కూడా కార్యాలు చేస్తున్నాడు. ఇక ముగింపు ఒక్క స్టేట్మెంట్ చేసి ముగించేస్తా చూడండి. దేవుడు భూమి మీద కార్యం చేసేటప్పుడు దేవునికి జత పని వారు కావలసి వచ్చారు. అలాగే సాతాను కూడా కాపీ మాస్టర్ కదా, వాడు కూడా కొంతమంది జత పని వాళ్ళను వాడు కూడా ఏర్పాటు చేసుకున్నాడు. ఇప్పుడు దేవుడు కనిపించడు, సాతాను కనిపించడు. ఈ భూమి మీద కనపడేది మాత్రం దృశ్య మానవ సమాజంలో ఒక సెక్షన్ ఏమో దేవుని జత పనివారు, ఒక సెక్షన్ ఏమో సాతాను జత పనివారు. ఇప్పుడు మనం స్టడీ చేయాలి. ఇంటికెళ్ళి స్టడీ చేయండి. పెద్ద సబ్జెక్ట్ ఏమి కాదు, ఈజీగా మీరు రిజల్ట్ రాయగలుగుతారు. దేవుని జత పనివారు అంటే దేవుడు చేసే కార్యాలు ఆయనతో పాటు చేసేవాళ్ళు దేవుని జత పనివారు. సాతాను చేసే కార్యాలు వాడితో పాటు కలిసి చేసేవాళ్ళు సాతాను జత పనివారు. ప్రతి మానవుడు కూడా ఈ రెండింటిలో ఏదో ఒక సైన్యంలో ఉండాలి. నో అదర్ ఆప్షన్. నువ్వు న్యూట్రల్గా ఉంటానంటే కుదరదు. నువ్వు ఒకవేళ అయితే దేవుని జత పనివాడివి, దేవుని జత పనికర్తవు కావాలి, లేకుంటే సాతాను జత పనివాడుగా ఇటో చూడారా. దేవుని జత పనివాళ్ళు దేవుడు ఏం చేస్తున్నాడో అది చేస్తుంటాడు. సాతాను జత పనివారు సాతాను ఏం చేస్తుంటాడో అది చేస్తాడు. ఇంకా దీనికి మీరు లిస్ట్ రాయండి. సాతాను కార్యములు ఏమిటి? అపవాది క్రియలు లయపరచుటకే దేవుని కుమారుడు ప్రత్యక్షమైనాడు. ఇంట్లో మీరు లిస్ట్ రాయండి. అపవాది అంటే అర్థం ఏంటి? అసలు ముందు అబద్ధికు లేనిది ఉన్నట్టు చెప్తారు. వాడు అబద్ధికుడు, ఆది నుండి అబద్ధికుడు, అబద్ధములకు వాని పోర్ట్ఫోలియోస్ ఇంట్లో రాసుకోవడం. రెండవది, ప్రధాన యాజకుడు యెహోషువ దగ్గర వాడెవడు? ఫిర్యాది, ఇంగ్లీష్లో అక్యూజర్. తర్వాత నరహంతకుడు, తర్వాత దొంగ. దేవుడు యథార్థవంతుడు, ఆయన మన దోషములను కప్పేవాడు, క్షమించేవాడు, నీతిమంతుడిగా తీర్చేవాడు, ఆడిన మాట తప్పని వాడు, సత్యవంతుడు. నరక పాత్రుడైన మనుషులను రక్షించి పరలోకానికి తీసుకొచ్చేవాడు. కనుక ఈ దేవుని పోర్ట్ఫోలియోలో మనం ఉండాలి. దేవుని స్తోత్రం కలిగినగా దేవుడు భూమి మీద కార్యం చేస్తూ ఉంటుండగా, ఇప్పుడు ఇది ఆఖరి సెంటెన్స్ ముగించేస్తారండి. అపవాది జత పని వాళ్ళు ఏం చేస్తారు చెప్పండి? అబద్ధాలు సృష్టిస్తారు, తర్వాత ద్వేషాన్ని వ్యాప్తి చేస్తారు, నిందలు నేరారోపణలు చేస్తుంటారు. వీళ్ళు నేరారోపణలు ఎవరి మీద చేస్తారు చెప్పండి? దేవుని సైనికుల మీద. తప్పదు, ఇంకా వాడు ఇవన్నీ చేస్తాడు. కాబట్టి మత్తయి సువార్త 5:11లో నా నిమిత్తము జనులు మిమ్మును నిందించి హింసించి సరిగ్గా చూసి చెప్పు. ఆత్రం ఎక్కువ మరి పొట్టిగా చెడ్డ మాట్లాడుతూ అబద్ధముగా వదిలేశాడు. నాకు ఒక పొల్లు కామ కూడా ముఖ్యం బేట. ఫ్రూట్స్ చదవాలి. మీ మీద చెడ్డ మాటలు పలుకున్నప్పుడు అనలేదు, అబద్ధముగా చెడ్డ మాటలు అంటే నువ్వు తప్పు చేయకపోయినా చేసావని అంట. నిందలు, నేరారోపణలు, ఒక్కోసారి నిజంగా కూడా ఉండొచ్చు తప్పు, ఒక్కోసారి లేకపోవచ్చు. ప్రధాన యాజకుడు యెహోషువకు మలిన వస్త్రాలునే లేవా? అంటే ఏదో పొరపాటు జరిగింది. జరిగినా జరగకపోయినా వాడైతే
దుష్ప్రచారాలు చేస్తున్నారు. దావీదు మీద నా యందు ఏ నేరము లేకపోయినా వాళ్ళు నా మీద పోరాడుతున్నారంటారు. గనక భక్తుల మీద దుష్ప్రచారాలు చేయుట ఎవరి సైన్యం యొక్క లక్షణము? సాతాను సైన్యం యొక్క లక్షణం. మరి దేవుని సైన్యం ఏం చేయాలంటే గొర్రె పిల్ల రక్తము వలన వాడిని జయించాలి. దేవుని స్తోత్రం కలుగుగాక. దేవుని బిడ్డలారా, ప్రకటన గ్రంథము మళ్ళీ చూడండి దయచేసి 12వ అధ్యాయము 11వ వచనం. 12, 11 వారు గొర్రె పిల్ల రక్తమును బట్టి తామిచ్చిన సాక్ష్యమును బట్టి వారిని జయించేశారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుని సైనికులు సాతానును జయించేశారు. ఇదే అధ్యాయం 12లో 4వ వచనంలో దేవుని నక్షత్రములను 3వ భాగము తోకతో ఈడ్చేసిన కడ సర్పాన్ని. నా సెంటెన్స్ విలువేట, నువ్వు సెంటెన్స్ కన్స్ట్రక్షన్ చేయకు, సత్తగా వినాలి. దేవుని నక్షత్రములలో 3వ భాగము తోకతో ఈడ్చి పారేసినంత శక్తిమంతుడైన సాతానును వీళ్ళు యేసు రక్తము ద్వారా జయించారు. అంటే యేసు రక్తం ఎంత శక్తివంతమైంది అనేది ఎంఫసైజ్ చేస్తున్నా. నేను వాక్యం చెప్పేటప్పుడు మీ సొంత సెంటెన్సెస్ కన్స్ట్రక్ట్ చేసుకోవాలి. నా సెంటెన్స్లు మీ మనసులోకి రాని. అర్థమైందా? లిసన్ కేర్ఫుల్లీ. 1,00,000 కోట్ల ప్రపంచాలు తోకతో ఈడ్చేశారంటే ఎంత శక్తి అనుకుంది? ఎంత శక్తి ఉంది? అంత అపారమైన బల సంపన్నుని యేసు రక్తములోని ఒక చుక్క జయించగలుగుతుంది. దేవుని స్తోత్రం. ఎందుకు తెలుసా? యేసు రక్తంలో ఏమున్నదంటే వీణ్ణి ఈ 1,00,000 కోట్ల ప్రపంచాలను కలుగునుగాక అని ఉనికిలోకి తెచ్చిన ఆ మహాదేవుని ప్రాణ శక్తి యేసు రక్తంలో ఉంది. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. కనుక మనం ఈ కడవరి కాలంలో యుద్ధం ఇంకా తీవ్రమవుతుంది. ఎవరిని వదిలిపెట్టాడు? వాడు అందరి మీద నిందలు ప్రచారం చేస్తాడు, అందరినీ కూడా బాధ పెడతాడు, అన్ని రకాల ఇబ్బందులు పెడతాడు. అన్ని ఇబ్బందులకు పరిష్కారం యేసు రక్తము, యేసు రక్తము మీద నీకున్న విశ్వాసం. దేవుని స్తోత్రం కలిగినగాక. శత్రు బలం అంతటి మీద నీకు అధికారమైన ఇచ్చాడు. మనము యుద్ధానికి సిద్ధపడతాం. ముందు మంచి రోజులు లేవు. నెమ్మదిగా భోజనం చేసి మన ఇంట్లో మన సంసారాలు, మన పిల్లలు, మన కుటుంబాన్ని హ్యాపీగా తిని పండుకుందాం అనే రోజులు కాదు. దుర్దినములు రాకముందే అన్నాడు ప్రసంగి. వచ్చేసిన దుర్దినం, అంచె దినముల్లో అపాయకరమైన కాలములు అన్నాడు. ఇప్పుడు వచ్చినాయి అపాయకరమైన కాలం. దినములు చెడ్డవి అన్నాడు పౌలు. వచ్చినాయి చెడ్డ దినాలు. ఈ అపాయకరమైన కాలాల్లో మీరు బలహీనులుగా ఉండదు. ఏ సమస్యకైనా 5 ఏళ్ళరా 5 ఏళ్ళట ఎక్కువ మాట్లాడకు, అది మాకు సమస్య కాదు, యేసు నాకు ఉన్నాడు చాలు. దేవుని స్తోత్రం కలిగిన కాక. యేసే నా ధనము, యేసే నా బలము, యేసే నా ఆరోగ్యం, యేసే నా నీతి, యేసే నా పరిశుద్ధత, యేసు నాకు చాలు, యేసు కార్చిన రక్తము నాకు చాలు, యేసు రక్తంలోని ఒక్క చుక్క నాకు చాలు, విశ్వాన్ని జయించేస్తాను అనే కాన్ఫిడెన్స్ నీకు ఉండాలి. దేవుని స్తోత్రం కలిగినగా. మామూలు మనుషుల్లాగా మనం ఆలోచించు. మీరు మామూలు మనుషులు కారు. ఎవరు మీరు? 1,00,000 కోట్ల ప్రపంచాలను జయించిన ఘట సర్పాన్ని కూడా జయించగలిగిన శక్తిమంతులు మీరు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. దీనికి సాధనం, కారణం మనకున్న ఆయుధం గొర్రెపిల్ల రక్తం. దేవుని స్తోత్రం. యేసు రక్తము, 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 యేసు రక్తము, 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 అమూల్యమైన రక్తము. ప్రార్థనలో గడిపోదాం. అమూల్యమైన
రక్తము నిష్కళంకమైన రక్తము యేసు రక్తము 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 యేసు రక్తము అందరం ఆరాధన చేద్దాం ప్రతి ఘోర పాపం కొను మన యేసయ్యా రక్తము ప్రతి ఘోర పాపము కరుణను మన యేసయ్యా రక్తము బహుదుఃఖములో మునిగినే చెమటల బాగుగా మారినే బహుదుఃఖములో మునిగినే చెమటల బాగుగా మారినే ఈ భూమిలో జరుగుతున్న యుగ యుగాల పోరాటము యొక్క అంతిమ ఘట్టమైనటువంటి మహాపోరాటంలో నేను నీ సైనికుడిగా నీ సైనికురాలిగా పోరాడుచుండగా అపవాది యొక్క చెత్తపని వారు నా మీద అస్త్రాలు ఆయుధాలు ఉపయోగించి నాకు యుద్ధము చేస్తుండగా అపవాది యొక్క అస్త్రములన్నిటిని జయించడానికి నీ రక్తమే నాకు చాలేసయ్యా. యేసయ్యా, నీ రక్తాన్ని ఆశ్రయిస్తున్నాను. నీ రక్తము నాలో ప్రవహించనివ్వండి. నీ రక్తములో ఉన్నటువంటి సృష్టికర్త యొక్క ప్రాణశక్తిని నాలో పని చేయనివ్వండి. అపవాది క్రియలు లయము చేయడానికి నన్ను వాడుకోండి తండ్రి. ఔరదరవస హూరదరవసి కరందరవరాసి పూరిరియరందరది కాందర బరగుబగుడియాల కరందరదియారదర హుందరీ బరసి కందరదియారరావాసి. ఆ దేవుని సైన్యమా, నువ్వు బలవంతురాలివి కావాలి. దేవుని సైన్యమా, మీరు బలవంతులు కావాలి. ప్రభు యొక్క మహాశక్తిని బట్టి బలవంతులు కావాలి. యేసు రక్తమును బట్టి బలవంతులు కావాలి. పరిశుద్ధ గ్రంథ వాగ్దానములను బట్టి మీరు బలవంతులు కావాలి. దేవుని కృపను బట్టి మీరు బలవంతులు కావాలి. విశ్వాసమును బట్టి మీరు బలవంతులు కావాలి. మీరు బలహీనంగా ఉండొద్దు. ముందున్నది మహాయుద్ధం, మహాపోరాటం. దేవుని సైన్యమా, యుద్ధానికి సిద్ధపడు. దేనికి నువ్వు భయపడొద్దు. ఇది దేవుని మాట. నువ్వు భయపడొద్దు. సాతాను సైన్యం పని చేస్తూనే ఉంది, కానీ మనం యేసు రక్తం ద్వారా వాళ్ళని జయించేస్తాం. ఎవరు నిన్ను ఏమీ చేయలేదు. ఎవరు నీకెంత మాత్రం హాని చేయలేదు. శత్రు బలమంతటి మీద మీకు అధికారం ఇచ్చి ఉన్నాను. ఏది మీకెంత మాత్రము హాని చేయదు. ఇది యేసయ్య మాట.
భూమి ఆకాశాలు గతించిన నిలబడుతుంది ఈ మాట. ప్రభువానికి వందనాలు వందనాలు. రెండు చేతులెత్తి దేవుని స్తుతించండి. యేసయ్యా, నీ రక్తము నాకు చాలు. నీ రక్తం మీద ఆధారపడి ఈ గొప్ప విజయంలో నేను జయం సాధిస్తాను. గొప్ప యుద్ధములో నేను విజయం సాధిస్తాను. ఈ గొప్ప విజయాన్ని నేను పొందుకుంటాను. ఈ గొప్ప పోరాటంలో నేను జయం 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 సాధిస్తాను. హల్లెలూయా. మహాపరిశుద్ధ స్థలములో చేర్చును మన యేసయ్యా రక్తము. మహాపరిశుద్ధ స్థలములో చేర్చును మన యేసయ్యా రక్తము. మన ప్రధాన యాజకుడు మనకంటే ముందుగా వెళ్ళెను. మన ప్రధాన యాజకుడు మనకంటే ముందుగా వెళ్ళెను. భారతదేశంలో రక్షించబడుతున్న అడ్డుకుంటున్న సకల సైతాన్ని సత్య సంవత్సరం మీద అన్యాయముగా జగపడి వారినందరూ వాళ్ళ క్రియలను ఏసునామములో బంధించినట్టు యేసు వాక్యాగ్నితో కాల్చి పారవేస్తారు. యేసుకు జయం. యేసు సహదాసులకు జయం. దేవుని జగపడి వారికి జయం. ఏసునామములో ప్రకటిస్తున్నాం. దేవాన్ని సేవకుని మాట రూఢిపరచండి. ఉదయకరంలో మన
మహాయుద్ధం ముగింపుగా అవుతుంది. అంతిమ విజయం మనల్ని వరించబోతుంది. సృష్టికర్త సైనికులు మనం సృష్టింపబడిన దురాత్మలకు మనం భయపడదు. మనకు విరోధంగా రూపించబడిన ఏ ఆయుధము వర్తిల్లదు. కృష్ణుడి యొక్క ఆయుధములని వారి చెడ్డ వారి ఆయుధములను కాల్చి వేయడానికి మనకు యేసు రక్తము చాలు. యేసు రక్తము చాలు. యేసు రక్తము చాలు. దేవుడి సంఘముకు దాడి చేయడానికి సిద్ధపరిచిన తండ్రితో పాటు నేను పాత్రలో ఈరోజు మన కోసం యుద్ధం చేయడానికి దిగుమతులున్నాడు. ఆయన మీద భారం వేద్దాం. మీ వ్యక్తిగత సమస్యలు కానీ, సంఘ సమస్యలు కానీ, కుటుంబ సమస్యలు కానీ, ఆర్థిక సమస్యలు కానీ దేనికి భయపడదు. ఆరోగ్య సమస్యలకు భయపడదు. మనకు యేసు చాలు. యేసు రక్తమే చాలు. దేవుడి వాగ్దానాలు చాలు. దేవుడి ప్రేమ మనకు చాలు. మహోన్నతుల చాటును మనం నివసిద్దాం. సర్వశక్తుని నీడను విస్తరిద్దాం. అందరికీ ఏ తెగులు కూడా మనం సమీపించాలి. అవని పాదములకు రాయి తగలకుండా పట్టుకోవడానికి దేవుడు తన దూతలకు నీవు ఆజ్ఞాపిస్తున్నాడు. చందರದ ಊರಿಗೆ ಯಾರ ಬಾರಸಿ ಕಾಂದರ ಭೂಷರಂದರದ ರಮುಡದಿ ಬಲಿ ಕರುಂದರ ವರಸಿ ఈ ప్రక్కన 1000 మంది కుడి ప్రక్కన 10,000 మంది కూడిన అపాయము నీ దగ్గరికి రాదు. పగటి వేళలు బాణములకైనా రాత్రి సంచరించు భయము భయపడకుంటూ You shall not be afraid. Hallelujah, hallelujah, hallelujah. పట్టుదలతో ప్రార్థన చేద్దాం. ప్రార్థన పోరాటాన్ని పట్టుదలతో కొనసాగిద్దాం. పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన పోరాటం కొనసాగిద్దాం. జయం మనది. స్తోత్రములైన ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి, జీవాధిపతి మా దేవా, మీరు పంపిన మీ జీవము కలిగిన నమ్మదగిన అతి పరిశుద్ధమైన మార్పు చెందని నీ వాక్కు కొరకు నీకు స్తోత్రం చేస్తున్నాను. నా తండ్రి, మీరు మాతో అందరితో మాట్లాడని స్తోత్రం. ఈ భూమి మీద ఉన్న అపవాది కార్యములని కాల్చివేసేంతటి వ్యర్థమైనది ఆలోచించేవాడు, వ్యర్థమైన మాటలు మాట్లాడేవాడిని, వ్యర్థమైన కార్యాలను చేసేవాడిని మీరు కాల్చి దహించేసి నీ కార్యాన్ని నూతనపరచండి. నీ కార్యాన్ని, నీ ప్రభావాన్ని నీ సేవకులకు, వారి కుమారులకు కనపరచండి. అపవాది కార్యాలను సర్వనాశనం చేసి నీ కార్యమే
భూలోకానికి, లోక ప్రజలందరికీ చూపించండి. సాతాను కార్యాలు చాలా చాలా చూసేసాను, ఇంకా చాలు 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 తండ్రి. ఇక భూ ప్రజలు నీ కార్యం చూడాలి. దిగిరామయ్యా, గొప్ప కార్యం, అద్భుత కార్యం చేసి మీరు మహిమను పొంది కూటాలు నిర్వహించిన పాస్టర్ వెంకటేష్ వారి కుటుంబం, వారి సంఘం, వారి సంఘంలో కుటుంబాలందరినీ దీవించండి. మీ అగ్ని బాప్తిస్మం పొందిన అగ్ని జ్వాలలకు మమ్మల్ని లోకంలో తీసుకోవడం యేసు అద్భుత నామంలో స్తుతించి ప్రార్థిస్తున్నాను తండ్రి. మన తండ్రి అయిన దేవాది దేవుని శాశ్వత ప్రేమను, సర్వ జగత్ రక్షకుడైన యేసునాథుని అనంత కృపయు, పరిశుద్ధాత్మ దేవుని తోడు దివ్య మనోహర సహవాసమును చేరవచ్చిన మనకందరకు భూలోకమందున్న సకల భక్త కోటికి, సత్య సంబంధులందరికీ, క్రీస్తు యేసు సైనికులందరికీ ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడై ఉండి అంతిమ విజయము, ఘన విజయము, పరిపూర్ణ విజయంలోకి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. యేసు రక్తమునికి జయము, ప్రభు యేసు రక్తమునికి జయం, యేసు నామమునకు సంపూర్ణ జయం. అపవాదికి వాని సమస్త క్రియలకు అనంత నాశనం కలుగును గాక. ఆమేన్. అందరికీ వందనాలు. లేచి ఒకరినొకరు పరామర్శించుకొని మరి పాస్టర్ గారు ప్రకటన చేస్తారు. ఏమైనా కార్యక్రమాలు ఉన్నాయేమో. చుట్టూ వస్తున్నారు కొంచెం